రవి వస్తున్నా. ఆలస్యంగా వస్తాడు. ఏంటి అలా గుడ్లు అప్పగించి వస్తాడు? టైం ఎంత అయింది? నేను బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీ ఇస్తాను కానీ బెడ్ మించి లేవనని తెలుసు కదా. ఏమిటా వణుకుడు? కాఫీ. ఓహో, నన్ను చూసి వణుకుతున్నావా? వణక్కో అయినా వణక్కో వణక్కో. ఏంటి అక్కడ ఉండిపోయావు? ఎలా రే, పొద్దున్నే సొట్టు అంటించింది నా బుర్ర పని చేయదని నీకు తెలీదా? అగ్గిపెట్టి కాఫీ కాఫీ. వణుకుడు వనకద్దని చెప్పాడా? వనకద్దని చెప్పాడా? పని చేసావు. వీడికి అంతే కావాలి. దశ కాఫీ తీసుకురావడానికి ఎంత సేపా? లోనా ఎరా, నేను కాళ్ళు నొక్కించుకుందే బయటికి వెళ్ళాలని నీకు తెలుసు కదా. ఇంతసేపు ముందు కాలు పట్టు. కాళ్ళు ఇరిచేస్తావంటే మెల్లగా పట్టాలరా. అలాగే. అలా చూడవయ్యా, పట్టుమని 20 ఏళ్ళన లేవు 60 ఏళ్ల ముసాడికి కావాల్సిన సుఖాలు మరిగాడు. దట్టి రాస్కెల్. మీరు వాడిని చెడగొడుతున్నారా? ఊరుకోండి అయ్య గారు. చిన్నబాబు గారు లక్ష్మీపుత్రుడు. ఆయన మాలా కష్టపడాలా, కాయ కష్టం చేయాలా? అయ్య బాబోయ్, అవి లేకపోతే మేము ఏమైపోతాం మాకే తెలియదండి. పెదవులు కుక్కలు లాంటి వాళ్ళయ్యా. విశ్వాసం విషయంలో కుక్కలు కూడా చూసి సిగ్గుపడాలి. మన ఇచ్చిన 500 ఏం చేసేవరా? తిరుపతి భక్తులు వచ్చారయ్య గారు. చెన్నయ్య గారు భక్తితో 200 రూపాయలు ఉండిలో వేసేసారండి. ఆహా, ఏం లేకపోయినా వీడు దైవభక్తి చెప్పిందయ్యా. రేపు ఎన్నికల్లో నిలబడి గెలిస్తే ఎప్పటికైనా దేవాదాయ మంత్రి అవుతాడు. అప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టేసి వారి దగ్గరే సెక్రటరీగా చేరతాను. నువ్వంతటి వాడివే. మిగతా 300 ఏం చేశారా? 7 కుర్రోళ్ళు డబ్బు పోగొట్టుకుని తిండి లేక వచ్చారండి అయ్యా. అబ్బాయి గారు జాలిపడి తలోపాతిగా ఇచ్చి పంపించారండి అయ్యా. వీడికి దయాగుణం కూడా ఉందన్నమాట. ఏమైనా అబ్బాయి గారు అపరకారణుడండి. బాబు, మరి ఆ మిగతా 125? తలుపులమ్మకి ఇచ్చేసారండి. అదే తలుపులమ్మ దేవత జాతర డ్యూటీ ఖర్చులకి ఇచ్చేసారండి. అగౌరించాడు కానీ కలెక్టర్ కావడం టైం అయిపోయిందయ్యా. మరి నేను వెళ్ళి ఫైల్ రెడీ చేస్తాను. నీ దగ్గర తీసుకువచ్చా? నీ కాళ్ళు చేతులు బాబు, అయ్యగారు ఇంట్లో ఉన్నప్పుడు జరిగినట్టు చెప్పామనుకో, అయ్యగారు గడప దాటిన తర్వాత మేము ఏం చేస్తాం? చెంప పగలు కొడతారు, బయటికి వెళ్ళనివ్వరు, తిండి కూడా పెట్టరు. కరెక్ట్. అయ్యగారు అరగంట సేపు ఉంటారు. మేము 23:30 గంటలు. అంచేత మేం చెప్పినట్టు చెయ్యాలి. సరే, ఈ 100 తీసుకో. మరి రావందా? ఇదిగో తీసుకో. మరి నాకు నీకా ఇచ్చారా పాపా? 20 కోటి తీసాను రా. అయ్యగారు బడాసాబు వచ్చారు. పైసలు ఏమని ఇచ్చారా? అయితే ఆ బద్మాషులు మొత్తం తీసుకునే ఉంటారు. ఎంత ఉంది? 20 రూపాయలు. 20ఏనా? అయితే ఓ పని చెయ్యి, ఓ 10 ఇందులో పెట్టు. జల్దీ జల్దీ जाओ, अंदर जाओ, जाओ, जाओ। చూడండి సాబ్, ఇద్దరు జల్దీ ఆవు. మీరు ఇక్కడ కూర్చోండి, నేను చిన్న పని చూసుకుని వస్తాను. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళరు కానీ. బయటికి చిన్నయ్య, ఓ చిన్నయ్య. ఏమిటి చిన్నయ్య, గుళ్ళో విగ్రహంలో అలా కూర్చుండిపోయావు? ఇక్కడికి రా. రా చిన్నయ్య. గోర్క తిడతాడు. ఏడ్చాళ్లే, వాడు ఆ చిట్టంతో కొలకడానికి వెళ్ళాడు. ఇప్పుడు అప్పుడే రాడు. నువ్వురా. ఇంట్లోకి ఎవరైనా పోతారు. అబ్బా, పోతే ఇక్కడి నుంచే కనిపిస్తాడులే. నువ్వురా. అవును, పెద్దయ్య గారు వచ్చిపోయారు కదా, చుంచునాయుళ్ళు ఎంత తిన్నారు, నీకెంత మిగిల్చారు? 10 రూపాయలు. ఇందా, కడుపు నిండా తిను. 2 రోజులకోసారి నువ్వు ఇచ్చే 10 రూపాయలేగా నాకు మిగిలేది. అమ్మ బాబు, రాజా ఆగమంటుంటే, రాజా ఆగమంటుంటే, బాబు
బావా, ఉండు, ఉండు. ఆగమంటుంటే. బావా. ఏమా, ఈ చక్రం చూడు ఎంత బాగుందో. చక్క ఆడుకోవచ్చు, చక్క ఆడుకోవచ్చు. అది చక్రం కాదమ్మా, చెక్కిలం. దాంతో ఆడుకోరు, తింటారు. పెట్టక్కడ పెట్టక్కడ. ఏమిటండి ఎప్పుడు చూసిన పిల్లని కసురుతూనే ఉంటారు? కసురుకోవటం కాదే, దీని తగలయ్యా. చెక్కిలంతో ఆడుకోవటం అంటే ఆ ముసాడు అసలే తలతిక్క మనిషి. ఇది ఇలాంటి పిచ్చి పనులు చేసిందంటే దీన్ని ఇంటి కోడలు చేసుకోడు, దూలానికి బొమ్మలా వేలాడదీస్తాడు. అమ్మో, అయితేమా నేను ఇంటికి వెళ్ళి ఆడుకుంటాను. ఆడుకుందుగానమ్మా నాంచారు. ఈ కాసేపు అయిన తర్వాత ఇవన్నీ మన ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ ఆడుకుందు గాని. నీతో పాటు నేను ఆడుకుంటాను కావాలంటే. చూడమ్మా, పెద్ద ఆయన రాగానే మామగారు అంటూ లేచి నమస్కారం చెయ్యాలి, తెలిసిందా? నమస్కారం మామగారు. అబ్బా, ఇలా అడ్డమైన మెథలకి నమస్కారం పెట్టకూడదే. వీడు మీ మామగారు కాదు, తలుపులు. తలుపులు? ఒరే నాన్నగారు, మన కిటికీలు ఎక్కడ? నా నెత్తిన. అమ్మాయి గారు అచ్చం మీ పోలికేనండి. Shut up. ఏమండి, కుర్రాడు చాలా బాగున్నాడు. పెళ్ళయిందా? చీరమ్మే. నేను పెద్ద చేపకే గేలం వేస్తుంటే నీ బుద్ధి బురదగుంట్లోకి లాగుతుందేమే. ఆ నౌకర్ వెధవకి మన నాంచారిని కట్టబెట్టమంటావా? మిమ్మల్ని కట్టుకున్నప్పుడు మీరు అదే పని చేసేవారు. అది వదిలే, అది వదిలే, అది వదిలే. నమస్కారం, నమస్కారం. ఎవరో వైకుంఠం అయ్యా, అందరం వచ్చేసాం. వచ్చేసారా? ఎందుకు? అదే తమ రమ్మన్నారు కదండి. రమ్మంటే వచ్చాయని చెప్పడం ఎందుకే? అయ్యా, ఆ ఎర్ర చీర కట్టుకున్నావిడ మన ఫ్యామిలీ అండి. మన ఫ్యామిలీయా? అదే అదే, నా ఫ్యామిలీ అండి. ఒరే నాన్నగారు, ఈయనెవరో ముసలాయన లాగున్నాడు. నేను చేసుకొని పో. మ్, అమ్మాయి పేరు నాంచారు. ఇచ్చారు. అసలు పేరు బీబీ నాంచారు. ఓహో. మరీ జనం బీడీ నాంచారు అంటారేమోనని సింపుల్ గా నాంచారని పెట్టారు. పేరు బాగానే ఉందయ్యా. రేపు మొగుడు చారు అని పిలుచుకుంటాడు, కడుపు నిండిపోతుంది. కూర్చోండి. ఆ, అమ్మాయి పాట పాడుతుందా? ఆ, పాడుతుంది కానండి. పలహారం తిన్న వెంటనే, భోజనం చేసిన వెంటనే పాడించడం అంత మంచిది కాదండి. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ పాడుతుందండి. మా అమ్మాయిది కోకిల గొంతు. 4 ఏళ్లు కేదరాయి కీర్తన కూడా చెప్పించాం. చెప్పి చెప్పి పాపం ఉబ్బసం రోగం వచ్చి చచ్చి ఉరుకున్నాడు సంగీతం మాస్టారు. ఆ తర్వాత మా అమ్మాయి సంగీతం మానేసిందండి. అమ్మను పాడతాను. వద్దమ్మా, అయ్యగారు అసలే కష్టాల్లో పాడు ఉన్నారు. తీరుతాను. అయ్యో, పాడనివ్వండి, లేకపోతే ఇవన్నీ బద్దలు కొట్టేస్తుంది. పాడేయమ్మా. కోతి బావకు పెళ్ళంట, కోవెల చోట వేడుదంట. ఇంకా నేను పాడను. ఇదే మంచిదమ్మా. అయ్యా, మరి మా అమ్మాయి చదువు గురించి తమరు అడగనేలేదు. అబ్బే, చదువు ఎందుకయ్యా? ఈ దేశంలో మంత్రులకి ఆడపిల్లలకి బొత్తిగా చదువు అక్కర్లేదయ్యా. అందువల్ల మంత్రుల దేశం గురించి, ఆడపిల్లల ఇంటి గురించి ఆలోచించడం మానేస్తారు. అడిగో పెళ్లికొడుకు మాటలోనే వచ్చాడు. రా బాబు, మా అమ్మాయి పక్కనే కూర్చో. ఏమిటో, మా అమ్మాయిని చూసి అయ్యగారు పొంగిపోతున్నారు. అబ్బాయిని అమ్మాయిని అలా చూస్తుంటే చిలక గోరెంకల్లా చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నారో. అవునమ్మా, మావాడికి ఇలాంటి భార్య దొరుకుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. తథాస్తు. ఒరే నాన్నగారు, నేను వెళ్ళా? శుభస్య శీఘ్రం. బావా, ఆమ్, బావగాడు, బావగాడు, బావగాడు. బావా, ఎవరు నువ్వు? నీ పెళ్ళాన్ని. ఏమిటా మాటలు? నువ్వు బొత్తిగా పిచ్చివాడిలాగున్నావు. మీ నాన్న మా నాన్న అంతా మాట్లాడేసుకున్నారు. నిన్ను నాకు, మీ ఆస్తిని మా నాన్నకి ఇవ్వడానికి మీ నాన్న ఒప్పేసుకున్నాడు. బావగాడు, నాకు రోజు 1 కిలో జీడిపప్పు కిస్మిసి కావాలి, తెచ్చి పెడతావు కదూ? చూడు తల్లి. అయ్యో, పెళ్ళాన్ని ఏమన్నా తల్లి పిల్లి అంటారేమిటి? నువ్వు పోతావు పోవా? పోతాను. నా కోపం వచ్చిందంటే ఇవన్నీ పగల కొడతాను, గోళ్లతో రొక్కుతాను. అమ్మో, ఇవన్నీ మా అమ్మని చూసి నేర్చుకున్నాను. నువ్వు పెళ్ళానికి భయపెడుతున్నావంటే మా నాన్నలాగా నువ్వు మంచి మొగుడువే. నువ్వు నాకు నచ్చావని మా అమ్మతో చెప్తాను. అయ్యో నా బాబు, ఎవరమ్మా మీ బాబు? ఎవరు? మీ అబ్బాయేనండి. చూసారా, పోయి ఆఖరికి ఈవిడ. మా వాడికి టేస్ట్ కూడా లేదండి. చూడమ్మా, నీ 2,000 ఇచ్చుకుంటారు, మా అబ్బాయిని మర్చిపో. ఎలాగంటే నా బంగారు కొండని ఎలాగంటే మర్చిపోయేది? బంగారు కొండ అదండి విషయం. అబ్బాయి గారి బంగారం మీద కన్నేసింది అనమాట. అర్థమైందండి. బంగారు కొండ, వెండి కొండ అని మా అబ్బాయిని వల్ల వేసుకున్నావు నాకు అర్థమవుతుంది. వాడు ఇందాకే విషం మింగాడు, ఇప్పుడిప్పుడే ప్రాణాలతో బయటపడ్డాడు. చూడు, నిన్ను చూస్తూ ఉంటే నా కోడలు కాదు కదా, కనీసం నా అత్త. సరే, నీకు తగిన సంబంధం చూసుకో, డబ్బులు నేను ఇస్తాను. ఏమిటండి మీరు అనేది?
చూడండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఊరంతా మీ మీద ఎగబెడతారని మాత్రం అనుకోకండి. వాడు నా కన్న బిడ్డ లాంటి వాడు. ఏదో వాడు మంచితనం అమాయకత్వం చూసి ముచ్చటపడ్డానే కానీ మీ డబ్బు చూసి మాత్రం కాదు. మరి ఈ విషయం తరకు చెప్పలేదే? డబ్బులు ఇస్తే కదా. సరే, వీళ్ళ అబ్బాయిని చూడు. అయ్యో బాబు. ఏబిసిడి నోరు మీరా తీవాలైపోయింది, కాలు పీకుతున్నాయి. ఆ కుర్నాయలు ఎక్కడ తెచ్చాడు ఏంటో. ఏం చేయమంటావా? కడుపులో ఎలకలు దూరితే ఏ తోపకి ఇంగ్లీష్ చదివేస్తున్నాను. ఆకలి నీకే కాదు నాకును. దొరబాబు వచ్చేస్తున్నాడు. రాలక్ష్మి, ఎరా ఇప్పుడు వచ్చావన్నమాట. చెంబు మొహం అలా చూస్తానంటరా, ఇలా రా. నిన్నెరా పిలిచేద్దాం అద్దమ్మా వెళ్ళే వస్తున్నాడు. మాకెప్పుడు ఏం అవసరం ఉందో నీకు తెలుసు కదా. 4 గంటలు నీ ఇష్టం తిరిగి వస్తావా? ముందు కాఫీ పట్టరా. నాకు డబుల్ స్ట్రాంగ్ టీ బట్రా. ఆగండి. నీకేదైనా ఉద్యోగం కావాల్సి వస్తే మమ్మల్ని కాకా పట్టమ్మా, ఆ బుద్ధావతారానికి కాదు. ముందు కాల్తీ. ఇంత దబాయించేస్తున్నావు ఎవరో తల్లి. ఇంటికి కాబోయే కోడల్ని చెప్పండి. ఆయన ఎవరు? రాజేష్ ఖన్నా. కరెక్ట్ గా చెప్పండి. రవి బాబు. ఈ ఇంటికి ఆయన ఏమవుతారు? మా అయ్య గారికి గారాల బిడ్డ. మా చిన్నయ్య గారు మీరెందుకున్నారు? వారి సేవలు చేసి ధరించడానికి. రేపటి నుండి సరిగ్గా ఆయనకి సేవలు చేస్తూ తరించండి. లేకపోతే ఏం చేస్తావు తల్లి? చెప్పెట్టి కొడతాను. పదరా, అమ్మాయి గారు కాలు పట్టుకోద్దాం. అయ్యా, మీరు ఇలా హఠాత్తుగా నిశ్చితార్థం గౌరవం పేసరికి నాకు మతిపోయిందండి. హఠాత్తుగా చేయడమేనయ్యా నా స్పెషాలిటీ. లేకపోతే నా కొడుకు రాసుకెళ్ళి నా మీదే ముందర కాళ్ళతో లేస్తాడా? ఆ రోజే అనుకున్నాను, మన అమ్మాయిని చూసినప్పటి నుంచి శ్రీపతి గారు తొందరపడుతున్నారు. ఆ, అమ్మాయిని చూసినప్పటి నుంచి అల్లుడి గారు తొందరపడ్డ మాట నిజమే, కానీ ఈ అమ్మాయి సరే కానివ్వండి అయ్యా. బావగారు, ఆ? మనం ఇలా బియ్యం వండడం నాకు చాలా ఆనందంగా ఉందండి. నెమ్మదిగా అందబడదు కానీ ముందు తంతు కానివయ్యా. ప్రొసీడ్ ప్రొసీడ్. బావగారు, మన పెళ్లికి అంతా రెడీ. కోతి బావకు పెళ్ళంట, కోవెల తోట విడుదంట. నంచారు కొంచెం తలుపుతీవా? అమ్మో ఆశ. తలుపు తీస్తే నువ్వు పారిపోతావు. అందుకే మీ నాన్న ఇక్కడ కట్టిపడేశాడు. నా మెడలో తాళి కట్టగానే నీకు తలుపు తీస్తానే. నా బుజ్జి కదూ, నా చిన్ని కదూ, తలుపు తీస్తే నిన్నే ప్రేమిస్తా. అమ్మో, నువ్వు మోసం చేస్తావు. కావాలంటే చెయ్యి లేస్తాను. నువ్వు ఇష్టం వచ్చినంతే ప్రేమించుకో. తలుపు తీస్తావు లేదా? ఆ, నేను తీయను. ఆహా, వీళ్ళని చూస్తూ ఉంటే రాజకీయ నాయకులంతా వరుసగట్టి నిలబడ్డట్టు కన్నుల పండుగ ఉందయ్యా. బావగారు, వీడు సైకిల్ చైన్ సైదులు. ఆ. చైన్ తిప్పేటప్పుడు వీడి చేతులు కనిపించవు, తిప్పాక ఎదటివాడి మొహానికి షేపు కనిపించదు. పోతే వీడు పవరపేట పూలండి. మీద పడి కరుస్తాడు, పళ్ళ ఘాటు తెలీదు, కరిచాక ఎదటి మనిషి శాల్తీ తెలియదు. పోతే వీడు రెంచిపేట జాని అండి. పాపం ఒక కాలు కుంది, కాని ఉన్న ఒక్క కాలుతోనూ లేచి తన్నాడు అంటే ఎవడైనా సరే 2 ఏళ్ల పాటు 2 కాళ్ళ మీద లేచి నిలబడలేదు. పోతే వీడు జోసెఫ్, ఖాను, శివుడు. వీళ్ళంతా కొత్తగా చేరిన అప్రెంటిస్ అండి. సరేనయ్యా, వీళ్ళందరినీ పరిచయం చేసే బాగానే ఉంది. మరి వీళ్ళ నాయకుడు ఎవరయ్యా? అదేమండి సైడ్ కాళ్ళ శాండో. లేడు, వీడు శాండ్ ఏమిటయ్యా? మనిషిని చూసారా అంటున్నారు గానీ వీడు ఈ పర్సనాలిటీతో 6 హత్యలు 3 మానభంగాలు చేశాడు. ఏంటి గురుగారు, నా గురించి చాలా తక్కువ చెప్తున్నారు మీరు. నమస్కారం శాండో గారు. నమస్కారం. మేడ మీద పడగదిలో మా అబ్బాయి ఉన్నాడు. ఇంకొన్ని గంటల్లో వాడి పెళ్లి. వాడిని బయటికి లాగి తన మెడలో తాళి కట్టించుకుంటానని ఒక ఆడ సవాల్ చేసి వెళ్ళింది. ఇది జరగకుండా చూశారంటే మీ టీం అందరికి 3000 రూపాయలు బక్షీస్గా ఇస్తాను. మీరు హాయిగా నిలబడి సార్. ఒక్క రౌడీ నా కొడుకు లోపల రాకుండా నేను చూసుకుంటాను. అదే మాటలు వింటూ ఉంటే నమ్మాలనిపిస్తుంది. అలాగే శాండో గారు నమస్కారం. వైకుంఠం, నాకున్నది ఒక్కగానొక్క కొడుక. వాడికి పెళ్లి చేయడానికి ఇన్ని తంటాలు పడాలయ్యా? మీ అబ్బాయి అనవసరంగా ప్రేమలో పడపోతే ఈ గొడవలు వచ్చాయి కాదు బావగారు. ప్రేమ వాడి బొంద. ఐస్ క్రీమ్ చేతికిస్తే నవలాలా నాకాలా అని అడిగే రకం. ఏమైనా పంజాబ్ టెర్రరిస్టులైనా నమ్మొచ్చు కానీ పేదింటి ఆడపిల్లని నమ్మడానికి వీల్లేదయ్యా. ఏం నామి సవాల్ చేస్తుంది చూద్దాం. సార్ సార్, ఇల్లు బ్రాహ్మణులట. అబ్బాయి పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పటి నుంచే చూసుకుంటారట. వైకుంఠం, ఈ రోజుల్లో పురోహితులు పెళ్లికి 15 నిమిషాల ముందు బస్సుల్లో దిగుతున్నారు. వీళ్ళు 10 గంటల ముందు వచ్చారు. వీళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందా? వీళ్ళు పెళ్లి బ్రాహ్మణులా లేరండి, పిలకలు తగిలించుకున్న పిండి మరల్లా ఉన్నారు.
ఒక్కొక్కళ్ళు 2 సుస్తులు ఖాళీ చేసేటట్టు కనిపిస్తున్నారు అనుకో. ఏమయ్యా మీకు పెళ్లి మంత్రాలు వచ్చా? అదేటి బాబు, పెళ్ళేటి చావేటి, అమ్మోరు జాతర కూడా జరిపించేస్తాం బాబు. పెళ్ళేటి సావేటి నీకెందుకు బాబు, సారా గొంతులోకి ఎలా వెళ్తుందో అలా జరిపించేస్తాం. సారా గొంతులో దిగడం. వైకుంఠం, ఎన్నికల్లో రౌడీలకి పార్టీ టోపీలు తొడగడం చూసాం కానీ పెళ్లిళ్ళు చెడగొట్టడానికి పిలకలు పెట్టడం ఇదేదో కొత్త ఫ్యాషన్ గా ఉందయ్యా. చూస్తూ ఉంటే ఈ లక్ష్మి రీచ్ రాజకీయవేత్త హంగులన్నీ కనిపిస్తున్నాయే. ఆ విషయం తర్వాత చూసుకుందాం. ఇలా లోపల కట్టేయండి, కమిషన్ నేను ఫోన్ చేస్తాను. ఆగండి, మీకు ఈ పని చేయడానికి బట్టి ఎంతరా? 50 రూపాయలు బాబు. ఎన్ని సరకాయలు? 5 బాబు. చౌకగానే ఉందయ్యా. రేపు పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ మీరు పనికొస్తారు కానీ వీళ్ళకి తల 2 సారకాయలు చదివించి అడ్రస్లు రాసుకో. పోలీసు అదా శబ్దం ముందు పోలీసు వాళ్ళు వచ్చాను సార్. పోలీసులు దిగిపోతున్నారండి. చెప్పమంటారేంటి? వైకుంఠం, ఇది ఆ లక్ష్మి నీచ పథకం పార్ట్ 2 అయి ఉంటుందయ్యా. పాత్రల్లో కల్లా సులువైన పాత్ర, బాగా రాణించే పాత్ర పోలీస్ పాత్రయ్యా. చూడకుండా చెప్పగలను, ఆ వ్యాన్ లో దిగిన వాళ్ళంతా దొంగ పోలీసు, సందేహం లేదు. అంతేనంటారా బావగారు? లేకపోతే ఏమిటయ్యా, గుడిసెల్లో నాకు ఆడది రిపోర్ట్ ఇచ్చేంత మాత్రాన పరిగెత్తుకొచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దేశంలో ఎక్కడికి వచ్చిందయ్యా? డిపార్ట్మెంట్ అంతా ఈ పాటికి మందులోనో విందులోనో ఉండుంటారు రే. వాళ్ళు తాగుబడి బయట పంపించారు. బాబు వాళ్ళ చేతిలో తుపాకీలు ఉన్నాయండి. కాలవరా, సోడబుడ్లేదు కొట్టండి. రేయ్, మీరు కొట్టారు, మన రౌడీ చేతి కొట్టించండి. అలాగేనండి. ఆ మాత్రం తెలియదేటండి. ఆఫీసు టైం అవుతుంది. ఏమండి ఏమండి, టైలర్ దగ్గర జాకెట్ ఇచ్చాను, వచ్చేప్పుడు మర్చిపోకుండా తీసుకురావాలి మీరు. జాకెట్లా? తెల్లని జాకెట్లు పట్టుకుని తిరిగితే నా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారే? ఏమనుకుంటారు? మీకు పెళ్ళ ఉందని, మీరు చాలా బుద్ధిమంతులని అనుకుంటారు. తీసుకోండి. అనుకుంటారు. ఈ పాటికి కొత్త దంపతుల్ని హెవీ మునుకు పంపించుండేవాళ్ళం. హెవీ మూన్ కాదే, హనీమూన్. ఏదోనండి. బాధపడకండి బావగారు, బాధపడి ప్రయోజనం ఏముంది. అయ్యగారు కొట్టించవయ్యా. ఈ ఇంట్లో ఎవరికి ముందు వడ్డించాలో మాకు బాగా తెలుసులేండి. తినండి బావగారు, తినండి. ఏమిటయ్యా తిరుగు ఒకటే వేధిస్తావు? నా ఇల్లు నా తిండి, ఇష్టం ఉంటే తింటా, లేకపోతే లేదు. వాళ్ళ బాధల్లా మీరు భోజనం చేయడం లేదని కాదు బాబు గారు, మీరు చేసే వరకు వాళ్ళు చేయకుండా కూర్చోవాలి అని. ఒరే నాన్నగాడు దెబ్బ. అయినా మీకేం తక్కువండి, ఈ ఇంటికి కోడలు రావాలనుకున్నారు, అబ్బాయి కలిసి రాకపోతే మాత్రమే కోడలు వచ్చేసింది. నాంచారు, నీ చేతులు అడ్డు వడ్డించు. అవునండి, కొడుకుని పెళ్లి చేసుకుంటేనే కోళ్ళ, ఈ ఇంటికి కోడలు రావాలంటే 1000 మార్గాలు ఉన్నాయి. వడ్డించు లడ్డు. ఏమిటయ్యా నువ్వు అనేది? అవునండి, నాకు మా ఆయనకి 15 ఏళ్లు తేడా, మీకు మా నాన్నచారికి మరో 5 ఏళ్ళు ఎక్కువ ఉంటాయేమో, అంతే. అది ఒరే నాన్నగాడు, ఇక నుంచి ముసలాయనే నా మొగుడన్నమాట. తిన్న గడ్డి చాలా, ఇంకా పెట్టమంటావా? అది వదిలేయి. ఈసారికి వదిలేస్తున్నాలే. నాకు అలవాట్లేదు బాబులు. ఇవాళ నువ్వు అలవాటు లేని పనులు చాలా చేయాల్సి ఉన్నాయి. కొట్టే. వద్దు బాబులు, లక్ష్మి తెలిస్తే బాధపడుతుంది. నువ్వు మందు కొట్టి చేసే పనులు లక్ష్మికి తెలిస్తే గర్వపడుతుంది. కుక్క కాడికి చెప్పు దెబ్బ కొట్టాలి, కానీ కొన్ని కుక్కలకి కొన్ని చెప్పులే పనికి వస్తాయి. నువ్వు లాగించే గురు, లాగించే. అది ఇంకో గ్లాస్ లాగించే. గొంతుకు మంత్రం అయితే ఇది 4కి రాసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఇది పుల్లగా బాగుంది బాబులు. అది ఈ పులుపు మీద ఆ గ్లాస్ మీద ఈ పులుపు మీద ఆ గ్లాసు, అలా 4 గ్లాసులు పట్టించావనుకో భలే పౌరుషం వస్తుంది. ఇది లాగించే. బాబులు కనపడుతున్నారు బాబులు. మన లెవెల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు మీ అయ్యేమో 10 తలకాయల రావణాసురులా కనపడాలి, నువ్వేమో ఆంజనేయుడు స్వామి వేషం వేసుకెళ్ళి మీ అయ్యో లంకకి నిప్పెట్టేసేయాలి. అప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది గురు. బాబు చాలా బాగుంది. ఏందా
ఇక పాదగారు బయలుదేరదాం. ఎక్కడికి? మీ నాన్న దగ్గరికి. ఎందుకు? నీ ఆస్తిలో సగం వాటా అడగడానికి. మా నాన్నకులో వాటాడతా నువ్వు సోడా పుట్టినాయాల గది దించుకో, ఎత్తిన చెయ్యి దించుకో. మీ నాన్న నీ ఆస్తిలో సగం వాటా ఇచ్చే వరకు వదలద్దు. పద. నువ్వు తిండికి తిమ్మరాదువి, పనికి పోతరాదువి. శ్రీపతి గారి ఇల్లు ఇదేనా? అవునండి, ఇదే. వాళ్ళ అబ్బాయి రవికుమార్ ఉన్నాడా? రవికుమారు అన్న పోరంబోగ వెధవ ఒకప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవాడు, ఇప్పుడు కాదు. మీరనే ఆ పోరంబోక్కురాడు స్వయంగా శ్రీపతి గారి అబ్బాయే అయితే ఈ లక్షలాస్తి అతనికే చెందుతుంది. అది అందించడానికే వచ్చాను. లక్షల ఆస్తి ఎక్కడుందండి? లక్షల ఆస్తి ఎక్కడుంది? ప్రస్తుతం శ్రీపతి గారు అనుభవిస్తున్న యావదాస్తి చట్ట ప్రకారంగా అతనికే చెందుతుంది. అలాగా? మహారాజా శ్రీ రవికుమార్ గారు ప్రస్తుతం ఊళ్ళో లేరండి. ఇటలీలోనో జర్మనీలోనో ఏదో బంతాట ఉందట, అది చూడటానికి వెళ్ళారండి వారు. ఆయన మొఖం బంకాట లేదు, ఏమీ లేదు, అన్ని అబద్ధాలే. ఏమండి, చిన్నబాబు గారు ఈ ఊర్లోనే ఉన్నారు, రండి చూపిస్తాను. అలాగే కారెక్కు. ముక్కు మొఖం తెలియని వాళ్ళ కారులలో నేను రాను. కావాలంటే అడ్రస్ ఇస్తాను, మీరే వెళ్ళండి.